హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఇప్పుడు 18th జూన్లో 2025లో కండక్ట్ చేసినటువంటి తెలుగు క్వశ్చన్ పేపర్ చూద్దాము. తెలుగు క్వశ్చన్ పేపర్ ఏ విధమైన క్వశ్చన్ అడిగారు అనేది మనము చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 30 వరకు సైకాలజీ. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. అయినా సో మనకు ప్యాసేజ్ ఇచ్చారు చూడండి. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది క్లియర్ కట్గా. ఈ ప్యాసేజ్ని చదివి కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాల్సి వస్తుంది. ఓకే, సో ఒకసారి చూసుకోండి ప్యాసేజ్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 అంటే క్వశ్చన్ నెంబర్ 31 అంటే మన యొక్క సీరియల్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 31 ఉంటుంది. చూద్దాం. సో ఆమ్రవర్ణన మన కావ్యాలలో ఎప్పటి నుండి కనిపిస్తుంది? ఏంటి? 400 ఏండ్లు, 4000 ఏండ్లు, 40,000 ఏండ్లు, 4 యుగాలు. ఆన్సర్ ఏముంది? 4000 ఏండ్లు. పద్యం మన యొక్క ప్యాసేజ్ పరంగా. ఓకే, ఫ్రాన్సు దేశము ఏ పండుగకు జన్మస్థానము? ఫ్రాన్స్ దేశము ఏ పండుగకు జన్మస్థానము? ఏ పండుగ జన్మస్థానం? అంజూర, ఖర్జూరము, ద్రాక్ష, బత్తాయి. ఆన్సర్ ద్రాక్ష. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33. మాంగోలకు మూల రూపం ఏది? మామిడికాయ, మావికాయ, మాగాయ, మంగాయి. ఆన్సర్ మాగాయ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఇది ప్యాసేజ్ పరంగా అనమాట. క్వశ్చన్ నెంబర్ 34. మామిడి పండు జన్మస్థానం ఏంది? స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పోర్చుగీసు, ఇరాన్, అరేబియా అండ్ హిందుస్థాన్. ఆన్సర్ హిందుస్థాన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 35. సో ప్యాసేజ్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్లు అయిపోయినాయి. ఇప్పుడు పద్యం ఇచ్చిండండి. ఈ పద్యంకి క్వశ్చన్కి ఆన్సర్ మనం రాయాలి. సో ఈ కింది పద్యం చదివి 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించమన్నాడు. ఇది పద్యం నుంచి అడిగినటువంటి క్వశ్చన్ చూద్దాము. చూడండి. సో ఎవరి వంట లక్ష్మీదేవి బయలుదేరినది? సాగరము, గురుడు, శంఖము, విష్ణువు. ఆన్సర్ విష్ణువు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. క్వశ్చన్ పక్షీంద్రుడు అనగా ఎవరు? పక్షీంద్రుడు అంటే ఎవరు? గ్రద్ద, జటాయువు, గరుత్మంతుడు, రామచిలుక. ఆన్సర్ గరుత్మంతుడు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. కౌముదకి అనే దేనికి పేరు? కంఠాభిరాముడు, గద, విల్లు, పల్లకి. ఆన్సర్ గద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. గురుడితో పాటు వెళ్తున్న వారిలో ఈ కింది వానిలో ఎదుర్కొన్న ఎవరున్నారు? పొంతను, తాను, నారదుడు, కాంతుడు. ఆన్సర్ నారదుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. స్క్రీన్ పైన కనిపిస్తుంది. భాగ్యనగర సాధము లాకాశమగు మనుకుంటుడుచ్చును. సంభావన పూర్వపద పర అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, అతిశయోక్తి అలంకారము, యమకాలంకారం. అతిశయోక్తి అలంకారము ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఎక్కాలము సంధి విడదీసి నా రూపం.
ఎక్కము ప్లస్లు ఏ ప్లస్ కాలము ఏ ప్లస్ కలము ఏ ప్లస్ కాలము ఆన్సర్ ఏ ప్లస్ కాలము ఆన్సర్ ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యపాదము ఏ ఛందస్సునకు సంబంధించినది? ద్విపద, కందము, తేటగీతి, ఆటవెలది. ఆన్సర్ ఆటవెలది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42. ఉదగ్రతేజం సమాసనామము. సమాసనామం అండి ద్విగు సమాసం, విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసం. ఆన్సర్ ఏమవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. ఏ వాక్యం? కర్తరి వాక్యం, కర్మణి వాక్యం, అప్తవాక్యం, సంయుక్త వాక్యం. ఆన్సర్ కర్తరి వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వర్షం అనే పదానికి ఉన్న వేరు వేరు అర్థములు ఏవి? నీరు వాన, సంవత్సరం వాన, నెక్స్ట్ ఆకాశం వాన, గాలి వాన. అంటే వర్షం వాన, బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ద్రవ్యం అను పదానికి సమానమైన అర్థం ఏంటిది? ద్రవం, ధ్రువం, డబ్బు, మబ్బు. ఆన్సర్ డబ్బు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46. పృథ్వీకి వికృతి పదము పుడమి, పులోమి, పుడ్వి, పృథ్వీ. ఆన్సర్ పుడమి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 47. ఖాన్ అంటే అర్థం ప్రత్యక్షము, సామాన్యము, ప్రత్యేకము, ప్రధానము. ఆన్సర్ ప్రత్యేకము ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 48. కూరుతు కు పర్యాయ పదాలు శైలము, మహి, మహి తృష్ణ, పుత్రిక కుమార్తె, తృష్ణ తనయ. ఆన్సర్ పత్రిక కుమార్తె ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. బాసర పుణ్యక్షేత్రం ఏ నది తీరంలో ఉంది? కృష్ణానది, గోదావరి, తుంగభద్ర, పెన్నా నది. ఆన్సర్ గోదావరి నది తీరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50. భారతదేశం నా మాతృభూమి ఈ ప్రతిజ్ఞను రచించిన వారు ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు, పైడిమర్రి వెంకట కృష్ణారావు, పైడిమర్రి వెంకట చలపతిరావు, పైడిమర్రి వెంకట రామారావు. ఆన్సర్ పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు అంటే ప్రతిజ్ఞను రచించింది పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈజీ క్వశ్చన్ అండి. అదేవిధంగా వందే మాతరం రచించింది బంకించంద్ర చటర్జీ. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విధమైనటువంటి క్వశ్చన్ కూడా అడగడము పాసిబుల్గా ఉంటుంది అండి, అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో చూడండి. నేను టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ చూడొచ్చు, లేకపోతే లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. విడిజోడు కథను రచించిన వారు ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, దాసరథి రంగమాచార్య, నెక్స్ట్ ముక్కురాల రామారెడ్డి, సింగరెడ్డి నారాయణ. ఆన్సర్ ముక్కురాల రామారెడ్డి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కోటిలింగాల అనే చారిత్రక గ్రామం ఏ జిల్లాలో ఉంది? రాజన్న సిరిసిల్ల, జనగాం, జగిత్యాల, నాగర్ కర్నూలు. ఆన్సర్ జగిత్యాల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. యయాతి చరిత్ర ప్రత్యేకత ఏంటిది? ప్రాకృత కావ్యము, సంస్కృత కావ్యము, ఆంగ్ల కావ్యము, అచ్చతెనుగు కావ్యము. ఆన్సర్ అచ్చతెనుగు కావ్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సలంద్ర లక్ష్మీనారాయణ రచించినది ఎవరు? కవిసేన మేనిఫెస్టో, విప్లవ మేనిఫెస్టో, దళిత మేనిఫెస్టో, అభ్యుదయ మేనిఫెస్టో. ఆన్సర్ దళిత మేనిఫెస్టో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 స్క్రీన్ పైన. గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం అనే లలిత కళలు మాతృభాష బోధనలో ఈ విలువలను పెంపొందిస్తారు. దేనికి? వృత్తిపర, సృజనాత్మకత, ప్రజాస్వామ్య, ఆధ్యాత్మిక. ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. మనస్సులోని భావపరను ఏ పదాల ద్వారా, ఏ కావ్యాల ద్వారా, ఎటువంటి వారికి అందిస్తామో అదే భాష అని అభిప్రాయపడిన భాషావేత్త ఎవరు? సెఫైర్, సట్ఫర్డ్, రామచంద్ర వర్మ, నోమ్ చోమ్స్కీ. ఆన్సర్ రామచంద్ర వర్మ. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు శ్రవణ నైపుణ్యాభివృద్ధికై దృష్టిలో ఉంచుకోవలసిన అంశం ఏంటిది? విద్యార్థులతో పాఠాలను మౌనంగా చదివించాలి. కఠినమైన ధ్వనుల నుండి సులభమైన ధ్వనులను పరిచయం చేయాలి. శ్రవణములోపమున్న విద్యార్థులకు తరగతి గదిలో దూరంగా పూర్తిగా వెనుక వరుసలో కూర్చోబెట్టాలి. ఉపాధ్యాయుడు స్వయంగా స్పష్టోచ్చారణ కలిగి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్న దానికి పునర్బలనం చేయడానికి బోధనం చివర ఉపాధ్యాయుడిచ్చే కృత్యం ఏంటిది? ఇంటి పని, ఉమ్మఖీకరణము, నెక్స్ట్ పునర్విమర్శనం, ప్రదర్శనం. ఆన్సర్ ఇంటి పని అంటున్నారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటో వాళ్ళకు షేర్ చేయండి. నేను టెట్ డిఎస్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్లు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పేపర్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడొచ్చు. నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూడొచ్చు. మళ్ళా ఏదైతే మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఉందో మొత్తము చూడండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. వ్యాసరచన బోధనోద్దేశాలలో చేరని అంశం ఏంటిది? రచనలను పరిచ్ఛేదాలుగా భావించకపోవడం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. ఫ్లాష్ కార్డులు, నమూనాలు ఈ రకమైన బోధనోపకరణాలు శ్రవ్యోపకరణాలు, దృశ్యోపకరణాలు, దృశ్య శ్రవ్యోపకరణాలు, ద్విపార్శ్వ ఉపకరణాలు. ఆన్సర్ ఏంటిది? దృశ్యోపకరణాలు. ఫ్లాష్ కార్డ్ అంటే చూపెట్టేది, నమూనాలు కూడా చూపెట్టేది. కాబట్టి దృశ్యం అంటేనే కంటికి కనిపించడం కోసమే చేస్తారు. కాబట్టి ఫ్లాష్ కార్డు, నమూనాలు అనేది దృశ్యోపకరణాలుగా అవుతుంది. ఓకే. విజువల్ థింగ్స్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.